హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ ఉద్యోగాలలో అనేది 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. అండ్ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, మిగతా వివరాలను ఈ వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. అదేవిధంగా మీకు అప్లై వీడియో కావాలంటే కామెంట్లో చెప్పగలరు. మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై చేసుకునే విధంగా అయితే వీడియో చేసి అయితే పెడతాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు యూస్ఫుల్ అయితే ఉంటుందని మీరు అనుకుంటే కామెంట్ అనేది చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే నాకు 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. గాయస్, ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే చూసుకుంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 అని ఇవ్వడం అయితే జరిగిందండి. జూలై అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో వేకెన్సీ అని చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం, అదేవిధంగా ఏబీపీఎం ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ అనేది ఆగస్టు 3 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 23 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఒకవేళ మీ అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్ మిగతా ఏమైనా ఉంటే మీరు ఆగస్టు 24 నుంచి ఆగస్టు 26 వరకు అయితే మీరు ఇక్కడ కరెక్షన్ అయితే పెట్టుకోవచ్చండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ శాలరీ ఎంత ఉంటుందని ఇక్కడ మీరు చూసుకుంటే బీపీఎం వాళ్ళకైతే స్టార్టింగ్ బేసిక్ అనేది 12,000 నుంచి లాస్ట్ వరకు 29,380 అయితే ఉంటుందండి. ఏబీపీఎం అదేవిధంగా డాక్ సేవకు వాళ్ళకైతే స్టార్టింగ్ 10,000 నుంచి లాస్ట్ వరకు అనేది 24,470 అయితే ఉంటుందండి. సో వాళ్ళు వేకెన్సీలకు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ కేటగిరీ వాళ్ళకైతే ఇంకా ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ రేషన్ వర్తించదు. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ రేషన్ అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. గాయస్, క్వాలిఫికేషన్ అని చూసుకుంటే 10th క్లాస్ అయితే మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు తెలుగు రాష్ట్రాల్లో మీరు అప్లై అనేది చేస్తే మీరు తెలుగు అయితే మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా వేరే స్టేట్లో, సపోజ్గా కర్ణాటకలో మీరు అప్లై అనేది చేయాలనుకుంటే కన్నడ లాంగ్వేజ్ అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇలా అయితే మీకు అయితే చదివి అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ అదర్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ కావచ్చు, అండ్ సైక్లింగ్ అనేది మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సైకిల్ తొక్కడం అనేది ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ నార్మల్గా ఉన్నా మీకు సరిపోతుంది. మరి ఇది ఇంపార్టెంట్ టైం కాదు. తర్వాత అయితే మీరు నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు కదా. ఇదే విధంగా అయితే గైస్, ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ అని చూసుకుంటే షార్ట్ లిస్ట్ ద్వారా అయితే సెలెక్ట్ అనేది చేస్తారు. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే బేసిక్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అని ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే మీకు ఇక్కడ చూసుకుంటే మీ 10th వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ఇక్కడ షార్ట్ లిస్ట్ అని చేస్తారు. అది కూడా సిస్టమ్ అయితే మీకు జనరేట్ చేయడం అయితే జరుగుతుందండి, మెరిట్ లిస్ట్ అనేది. దాని ద్వారా అయితే ఇక్కడ భర్తీ అని చేస్తారు. ఇలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ నేను చెప్తానండి. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.